భీమిలి ఇన్ఛార్జ్ చిన్న శ్రీను కామెంట్స్. చందనోత్సవం రోజున వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. చందనోత్సవం ఏ రోజు జరుపుకోవాలి 3 నెలలకు ముందే నిర్ణయిస్తారు. మజ్జి శ్రీనివాసరావు వైసీపీ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం. సింహాచలం చందనోత్సవంలో గోడకూలి భక్తులు మృతి చెందిన ఘటన అందరినీ బాధించింది. చందనోత్సవం తేదీని ముందుగానే పండితులు ప్రకటిస్తారు. భక్తుల రాక మేరకు చందనోత్సవ ఏర్పాట్లు చేస్తారు. సింహాచలం చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. ఘటన జరిగిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. గోడకూలిన ఘటన జరిగిన తరువాత వైసీపీ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సింహాచలం ఘటనపై మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాం. సింహాచలం గోడ కూలిన ఘటనలో మరణాలు ప్రభుత్వ హత్యలే, కూలిన గోడ కట్టడం ప్లాన్లో లేదని కాంట్రాక్టర్ స్వయంగా కమిటీకి చెప్పారు. మంత్రుల కమిటీ సింహాచలం కొండ మీదకి వచ్చే నాటికి గోడ నిర్మాణం లేదు. సింహాచలం దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి. సింహాచలం ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు. మీరు దాన్ని కూడా అవహేళనగా మాట్లాడారు. ఏదో ప్రభుత్వాలు శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు 2009-14లో ఒక ప్రభుత్వం ఉంది, 14-19లో ఒక ప్రభుత్వం ఉంది, 19-24లో ఒక ప్రభుత్వం ఉంది, రేపు 29-34లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామస్థాయిలో ప్రజలకు కానీ ప్రాంతాలకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేది. కాబట్టి తప్పకుండా మేమేమైతే మాట ఇచ్చామో, ఏదైతే మా నాయకుడు చెప్పాడో తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకొని ఏదైతే ₹1 మీరు ఇచ్చిన ఎక్స్‌గ్రేషియో మీరు చెప్పిన దాన్ని మీరు 25 లక్షలు ఇస్తే మిగతా డిఫరెన్స్ అమౌంట్ మేము ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇక రెండో విషయానికి వస్తే ఆ వర్క్ ప్రసాదం స్కీమ్లో శాంక్షన్ అయింది. కొన్ని పనులు జరుగుతున్నాయి. ప్రసాదం స్కీమ్లో 2022-23 సంవత్సరంలో ప్రసాదం స్కీమ్ కింద సుమారు ₹54 కోట్ల సింహాచలం దేవస్థానం అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసిన దాంట్లో వాళ్ళు నవంబర్ పార్లమెంట్లో ఆ సంబంధిత మంత్రి గారు, ఆ మంత్రిత్వ శాఖ మంత్రి గారు పార్లమెంట్లో వారు ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇది 25 నవంబర్ 24 సంవత్సరం. మీ ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12, 24. అంటే సుమారుగా అదొక 6 నెలలు, ఈ నవంబర్ తీసుకుని 4 నెలల కాలం. ఆయన ఇచ్చిన పార్లమెంట్లో ఇచ్చిన ఇది ఆన్ రికార్డ్. వారు ఇచ్చిన దాంట్లో ఏం చెప్పారు? ఈ ₹54 కోట్ల మేము అమౌంట్ వచ్చి 13.69 కోట్లు ఇచ్చేసాం. దీని ఫిజికల్గా ప్రోగ్రెస్ అయింది 28% పనులు పూర్తి చేశారు. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అయింది 20% పూర్తి చేశారని చెప్పి ఇది ఆన్ రికార్డ్. అంటే ఈ ప్రసాదం స్కీమ్ కింద ₹54 కోట్ల గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి ఉన్న మా పార్లమెంట్ సభ్యులు, ఆనాటి మా ముఖ్యమంత్రి ఈ సింహాచలం దేవస్థానం అభివృద్ధి చేయాలి, అనేక మంది భక్తులు ఎక్కువ పెరుగుతుంది, భక్తుల తాకిడి పెరుగుతుంది, దీన్ని డెవలప్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ₹54 కోట్ల తెచ్చారు. ఈ ₹54 కోట్ల పనులన్నీ ఎప్పుడు జరిగాయి? సుమారు 25% పనులు. ఇది ఆయన ఇచ్చింది నవంబర్ 24కి. ఆయన అనౌన్స్ చేసింది పార్లమెంట్లో. ఇదో 20. మీ ప్రభుత్వం ఏర్పడి అప్పటికి 4 నెలల కాలం అయింది. అంటే సుమారు ఈ పనులన్నీ ఎవరి హయాంలో జరిగాయి? మా హయాంలో జరిగాయి. దీన్ని శాంక్షన్ చేసింది ఎవరు? మేము శాంక్షన్ చేస్తాం. దీని మీద చిత్తశుద్ధి కానీ ఈ ప్రాంత వాసుల పట్ల, ఈ ప్రాంత సింహాచలం దేవస్థానం ఆ వరాలక్ష్మి వారి పట్ల ఉన్నది మాకు. కేవలం ఈ పనుల్ని మీరు జరిపించుకోలేక అక్కడ చెప్తున్న ఆ ఇంజనీర్ డ్రాయింగ్లు లేవు, డిజైన్స్ లేవు, ఇవాళ పత్రికలు అయితే ఇంకా మరిన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా ఆథెంటికేట్గా పత్రికల వార్తల్లో నేను చెప్పదలుచుకోలేదు. అఫీషియల్ రికార్డ్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత, కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత